లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమైంది. దీని ప్రకారం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కు చేరతాయి. 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185 అవుతాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి చేరనున్నాయి. లోక్సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కు చేరే అవకాశం ఉంది. నిన్న ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్కారం. నమస్తే అండి. అయితే చూసారు కదా, అసెంబ్లీ స్థానాలు అలాగే లోక్సభ 50% పెంచడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లోనే ఇప్పుడు జరిగే సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టబోతోంది. మరి మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల ఎవరికి లాభం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిప్రాయం చెప్పిన 1926లో అమెరికన్ పార్లమెంట్లో 435 సీట్లు ఉన్నాయి. ఈవేళ కూడా 435. జనాభా 2 రెట్టింపులు పెరిగింది. అక్కడ ఎందుకు పెంచలేదు? వాళ్ళ 100 సెనెట్ సీట్స్ ఉన్నాయి. 200 సంవత్సరాలు బట్టి రాష్ట్రానికి 2 సీట్లు అన్నారు, పెంచలేదే. బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ 500 సంవత్సరాలు బట్టి ఉన్నది, సీట్లు పెంచలేదు. మన దేశంలో ఏంటంటే ఇది పార్లమెంట్ వీక్ అవుతాయి. 543 నుంచి 860 చేస్తే ఒక ఎంపీ విలువ తగ్గిపోతుందా లేదా? ఎమ్మెల్యేల విలువ కొద్దిగా పెంచవచ్చు, 5%, 10%. ఇంత ఒక నిర్ణయం, వన్ వే నిర్ణయం తీసేసుకునే మేము ఎంత పెంచుతున్నామంటే ఎవరు వద్దంటారు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దంటాడు? ఏ రాజకీయ పొలిటికల్ పార్టీ వద్దంటారు? కానీ ఇది మంచిదా? విలువ పోతుంది కదా, అది ఆలోచించట్లేదు. తప్పకుండా వాళ్ళు చేస్తారు, రాజకీయ పార్టీలు ఒప్పుకుంటారు. కానీ మన ఇన్స్టిట్యూషన్స్ వీక్ అవుతాయి, ఎక్కువ వచ్చే కొద్ది వీక్ అయిపోతాయి. చిన్న జిల్లాలు వచ్చాక అడ్మినిస్ట్రేషన్ బలపరిచారా? లేదు కదా. తర్వాత ఇంకో పాయింట్ కూడా మీరు చూడవలసింది, తప్పకుండా దక్షిణాదికి విలువ తగ్గిపోతాయి. ఇప్పుడు మనకి 130 ఉన్నాయి, 530. తర్వాత 220 అవుతాయి, 22% తగ్గిపోతుంది. మన బలం తగ్గిపోతుంది. ఈ పద్ధతి అంత మంచిగా కనపట్లేదు. సంవత్సరం బట్టి అందరూ అంటున్నారు పెంచితే మెల్లిగా పెంచండి, ఓ 5% పెంచండి, ఓ 10% పెంచండి అంటే ఊరుకోరే. వన్ వేగా చేస్తే దేశానికి తర్వాత ఏమవుతుంది? ఎల్లకాలం ఒకటి పరిపాలించే వాళ్ళు ఉండరు కదా. వీక్ అవుతుందా లేదా మీరే చెప్పండి. 543 ఎంపీలు ఉన్నారు, 800, 900 అవుతే ఏంటి వాల్యూ? ఆల్రెడీ ఎంపీకి వాల్యూ లేదనుకుంటున్నాం. అతను మాట సాగట్లేదు. అతనే చట్టం చేయాలి, అతనే చట్టం అపోజ్ చేయాలి. సో ఇది నేను అంత ఆనందపడట్లేదు. 5% ఇంక్రీజ్ చేయండి ఏదో కారణాలకి, 10. అంతేగాని 50% ఇంక్రీజ్ చేసి పెట్టేస్తే ఎలాగా? ఈ ఆలోచన లేకుండా, వన్ వే అసలు డిస్కషన్ లేకుండా పెట్టేస్తే ఎవరు వద్దంటారు? ఈవేళ పెన్షన్ 3000 నుంచి 50,000 చేస్తే వద్దనేవాడు ఎవడుంటాడు? కానీ అది ఆలోచించుకోవాలి. ఎవరైతే పరిపాలిస్తున్నారో, ఎవరైతే పెద్ద రాజకీయ పార్టీలు ఉన్నారో ఆలోచించుకోవాలి. ఎవరైనా అపోజ్ చేస్తారా? అయితే నేనైతే జ్ఞాపకం చేస్తున్నా, 100 సంవత్సరాలు బట్టి మిగతా దేశాల్లో ఎందుకు పెంచలేదు జనాభా పెరిగినా? మన దేశం ఏంటిది? అది కొంచెం నాకు ఇది ఒక మంచి స్టెప్ కాదు, ఇంత విశేషంగా పెంచేయటం అని మాత్రం నేను భావిస్తాను. రైట్ పుల్లారావు గారు, అయితే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి 2029 ఎన్నికల కల్లా దీన్ని అమలు చేయాలనే దిశగా చకచక అడుగులేసేస్తోంది. మరి మీరు అన్నట్టు 50% పెంచితే అసలు అది మంచి పరిణామం కాదని చెప్తున్నారు. అంటే మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి, ఒక్కసారిగా ఇంత పెంచడం అనేది మంచి అభిప్రాయం కాదంటున్నారు. 100%. మిగతా దేశాలు ఎవరి దగ్గర ప్రజాస్వామ్యం ఉన్న దేశాలు, అమెరికా, యూరప్, లేకపోతే ఇంగ్లాండ్, వాళ్ళ నుంచే కదా మనం కాపీ చేసాం. మన పార్లమెంట్ అంతా అక్కడి నుంచే చట్టం తీసి చేసాం, బాగానే ఉన్నది. కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారో ఆలోచించాలో వద్దా? ఎక్కడో ఆఫ్రికాలో ఏదో దేశం ఒక 20 లక్షలు ఉన్న దేశం చేశారు, మున్సిపల్ కౌన్సిలర్స్ లాగా అయిపోయారు ఎంపీస్ అంటే ఎలాగా? మరి చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇంగ్లాండ్లో చెప్తున్నా, వాళ్ళకి ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు లేరే. ఎందుకంటే చిన్న దేశం, అనవసరం వేరే రాష్ట్రాలను కొత్తగా ఇప్పుడు స్కాట్లాండ్ వాళ్ళకి మేము వేరే జనం అంటే వేరే అసెంబ్లీలు పెట్టారు, కానీ మన దేశంలాగా లేరే. వాళ్ళు ఎవరికి ఆలోచన లేదా? మాది ఒక్కళ్ళకే ఆలోచన ఉన్నదా?
ప్రసక్తి లేదు. నిర్ణయం తీసుకున్నా ఎవరు వద్దంటారు చెప్పండి? ఎవరు వద్దనరు. ఇన్ని సీట్లు వస్తున్నాయా, మనం ఎమ్మెల్యే అయిపోతాం. వాల్యూ తగ్గిపోతున్నాయి కదా. నా బాధ అది. పెంచండి, 5% పెంచండి, 10% పెంచండి. ఏదో జనాభా పెరిగింది అంటున్నారు కాబట్టి కానీ ఇలా చేయటం వల్ల వాల్యూ పోతుంది. ఈ సిస్టమ్కి అస్తమానం జోల్ట్ ఇవ్వకూడదు. ఒక శరీరానికి కూడా ఎక్కువ స్ట్రెస్ ఇస్తే శరీరం పోతుంది. అలాగే మన సిస్టమ్కి ఏదో షాక్ ఇస్తా వస్తే ఎలాగ? ఆల్రెడీ మనం ఏదో షాక్ ఇస్తాం. 33% మహిళలకు బిల్లు చేస్తున్నాం. ఏ దేశంలో లేదు కానీ చేస్తున్నాం, చేయండి. తర్వాత అస్తమానం మనకు సామాజిక విషయాల్లో దేశం అస్తమానం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు వచ్చి స్వతంత్రం వచ్చి 75-80 సంవత్సరాలు అవ్వింది. కొన్ని సంవత్సరాలు పోవచ్చు కదా. ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత మెల్లిగా చేయొచ్చు కదా. ఇప్పుడు ఏమొస్తుంది? అన్ని రాష్ట్రాలు ఎవరైతే తక్కువ అయిపోతారో వాళ్ళు బాధపడతారు. చాలా బాధ వస్తుంది. వాల్యూ తగ్గిపోతుంది. మీకు పెంచాం కదా సీట్లు అంటున్నారు. నీ జీతం పెంచాం కదా, నీకు 50% జీతం పెంచామంటే నీ బేస్ తక్కువ కదా. 20 ఎంపీలు ఉన్న రాష్ట్రం 30 అవుతుంది, 40 ఉన్నాయి 60 అవుతాయి. మరి ఆ తేడా పెరిగిపోయిందా లేదా? అందరికి తెలుసు ఈ లెక్క. ఒకళ్ళకే తెలివితేటలు కాదు. నేను అనుకుంటున్నా ఇలాంటి పెద్ద విషయాలు చాలా జాగ్రత్తగా నిండుగా ఆలోచిస్తారు. వన్ వేగా తీసుకుంటే చాలా ప్రాబ్లం దేశానికి వస్తాయి. పెద్ద దేశం, మనకి విరోధులు ఉన్నారు. దేశం ఇంకా ఇంకా సెటిల్ అవ్వలేదు మన దేశం. రోజు సామాజిక విషయాలు, మత విషయాలు, కుల విషయాలు జరుగుతున్నాయి కదా గొడవలు. సో కేర్ఫుల్గా వెళ్ళాలి, డిఫరెన్సెస్ లేకుండా చేయాలి. ఇది కొత్త ఆర్గ్యుమెంట్ కాదే, ఎప్పటి నుంచో చెప్తున్నారు అందరూ. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నారు మీకు సింపుల్గా. 40 ఎంపీలు ఉన్న రాష్ట్రం 60 అవుతాయి, 80 ఉన్నాయి 120 అవుతాయి. తేడా పెరిగిపోయిందా లేదా? ప్రపోర్షన్ పెరిగిపోయిందా లేదా? మీకు డబుల్ చేసాం కదా మీ జీతం అంటే ఎలా కుదురుతుంది? నాకు డబుల్ చేశారు, వాళ్ళకి ట్రిపుల్ చేశారు. ఫేర్ సిస్టమ్ కాదు. అనవసరమైన కాంట్రవర్సీస్ తెచ్చుకోవటం, ఇది ఆలోచన లేకుండా అందరినీ సంపాదించకుండా చేయటం మంచిదా? అది అందరికీ తెలుసు. అందరూ ఆలోచన తీసుకోవాలి, కేర్ఫుల్గా వేయాలి, స్టెప్ బై స్టెప్ కేర్ఫుల్గా వేయాలి. లేకపోతే సిస్టమ్ దెబ్బతింటారు. నేను చెప్పిన దానికి మీరు చెప్పండి. అమెరికా 1926లో 435 ఎంపీలు ఉన్నారు. అప్పుడు జనాభా ఇప్పుడున్న జనాభాకి 20% అంతే. ఇప్పుడు కూడా అంతే సంఖ్య ఉన్నది. ఇంగ్లాండ్లో అంతే. ఏంటి మరి మనకేంటి తొందర? మనకేంటిది? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ అనుకోండి 175, 270 అవుతే పాలిటిక్స్ వాల్యూ పెరుగుతుందా? ఇంకా డిసార్గనైజేషన్ వస్తుంది. మెల్లిగా చేయండి, ఓ 10% పెంచండి. ఇంకో 20 సంవత్సరాల తర్వాత జనాభా తగ్గిపోతే పెంచండి. సో ఇది చాలా ఆలోచించుకోవాలి స్వాతి గారు. తొందరగా చేసేది ఇది పాస్ అయిపోతారు. ఎవరు అబ్జెక్ట్ చేస్తారు? ఈ సెషన్లోనే పాస్ అయిపోవచ్చు. అందరూ చేతులు ఎత్తేస్తారు. ఎందుకు ఎత్తారు? మాకేదో సీట్లు వస్తాయి, ఎక్కువ ఇవ్వచ్చు, ఓడిపోయినా పర్వాలేదు, చాలా ఆనందపడిపోతారు రాజకీయాల్లో ఉన్నారు. కానీ కొంచెం కేర్ఫుల్గా ఆలోచించుకోవాల్సిన విషయం, చాలా పెద్ద విషయం. మొత్తం స్ట్రక్చర్, దేశం స్ట్రక్చర్ని ట్యాకిల్ చేస్తున్నారు. దీని పరిణామాలు ఏంటి? ఒక శరీరానికి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎంత చేంజ్, ఇది అంత చేంజ్ వస్తుంది. చాలా కేర్ఫుల్గా చేయాలి అనే భావిస్తుంది. రైట్ పుల్లారావు గారు, మీరు ఒకసారి హోల్డ్లో ఉండండి, ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం.